హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర కుకింగ్ ఛానల్. ఈరోజు తెల్ల వంకాయలు కడ్డి చేపల కూర చేస్తున్నాను. 1 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా తినకపోయినా కూడా. 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేయకపోతే నల్లబడతాయి. అందుకని కట్ చేయగానే ఇందులో వేసుకోవాలి. లడ్డుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నల్లబడవు. లడ్డుప్పు కూడా వేసానండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్దాం. ఇక అండి, ఒక గిన్నెడి కడ్డీ చేపలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించేసుకొని వేయించుకోవాలి. కడ్డీ చేప ముక్కలు ఎందుకంటే అప్పటికప్పుడు ఇబ్బంది అవుతుంది, పైన పొట్టు అదంతా తీయడానికి. అందుకనే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కట్ చేసి పెట్టుకున్నానండి. వేయించుకోవాలి వీటిని బాగా దోరగా. ఓకే అండి, కడ్డీ చేపలు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కింది దించుకొని నీట్గా చాకుతో, ఈ పొలుసులు ఉన్నాయి కదండి పైన, ఈ పొలుసులు వీటన్నిటిని నీట్గా రుద్దేసి పెట్టేసుకోవాలి. వేగిపోయినాయి. పైన నూగంతా శుభ్రం చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కడుక్కోవాలండి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ పోసాను 3 చెంచాలు. ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఈ కడ్డీ చేపల్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ముందు తాలింపు గింజలు అవి ఇవి ఏమీ వేయకూడదు. ఓన్లీ కడ్డీ చేపల్ని నూనెలో వేయించుకోవాలి. ఓకే అండి, ఈ కడ్డీ చేపలు అయితే నూనెలో వేగుతున్నాయి. వేయించుకోవాలి, బాగా మంచిగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. పక్క ప్లేట్లో తీసేసుకుందాం. పక్కకి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే అండి, కడ్డీ చేపల్ని వేయించుకొని పక్క ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ స్టవ్ వెలిగించి తాలింపు గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం. ఓకే అండి, తాలింపు గింజలు వేసేసుకున్నాం. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం కదండి. ఇవి మాకు దోరగా వేగిన దాకా ఉండాలి. ఈ వంకాయ ముక్కల్ని వాటర్లో ఉప్పు వేసేసి వాటర్లో వేసి కట్ చేసుకున్నాం కదండి. ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. ఓకే అండి, వంకాయ ముక్కలన్నీ మగ్గాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాను ఇక. ఓకే అండి, వంకాయలు మగ్గుతున్నాయి. కాకపోతే మనం ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. 1 చెంచాడు సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత. కారం కనుక వేసేసాక కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేస్తే కూర తొందరగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేను వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను డిఫరెంట్గా. మీరైతే నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను.
వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసి. మీకు నచ్చితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి గడ్డి చేప ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చెంచాడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్నానండి. ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత. ఒక చెంచాడు వేస్తాను. ఒక చెంచాడు కారం వేసుకొని కలుపుకోవాలి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు, తక్కువ వేయద్దు. కారం వేసి కలుపుకున్నాను. ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఓకే అండి, కారం వేసుకున్నాము, మగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలండి. వంకాయ కూర రెడీ అయిపోయింది. వంకాయ కడ్డీ చేపల కూర. ఒక చిటికెడంతా మసాలా వేసుకోవాలండి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలాలు ఎక్కువ వాడకూడదు కాబట్టి కొంచెం వేసాను. మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వంకాయ కడ్డీ చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు వండుకునే అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు ఏదైనా, అల్లం అయినా ఏదైనా